నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయ పరిజ్ఞానంలో మేటి, వాదనలు వినిపించడంలో ఘనపాటి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఈ రోజు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, అలాగే బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు, అలాగే రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా మారింది కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా లేదా అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆయనతోనే చర్చిద్దాం. నమస్తే రఘునందన్ గారు. సార్, సంక్రాంతి తర్వాత రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారని వార్తలు వచ్చాయి. మరి ఎప్పుడు రానున్నారు? ఆ సారథి రేసులో మీరు కూడా ఉన్నారా? ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖతో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాఖలకి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులు జనవరి మాసంలో వస్తున్నారు. సో ఆల్ ఇండియా పార్టీకి అధ్యక్షునిగా కూడా గౌరవనీయులు నడ్డా గారు కొనసాగుతూ ఉన్నారు. వారి టెన్యూర్ని కూడా ఈ నెల చివరి వరకు ఆల్ ఇండియా కమిటీ ఎక్స్టెండ్ చేసింది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బూత్ కమిటీ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షుల ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని జనవరి 30 కల్లా పూర్తి చేయాలని పార్టీ సంపూర్ణంగా నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగా మొదటి 2 దశలు పూర్తయినాయి. బూత్ అధ్యక్షులు పూర్తయినారు, మండలాధ్యక్షులు పూర్తయినారు. ఈ రోజు రేపు మీరు జిల్లా అధ్యక్షులు కూడా కొత్త ప్రకటన వస్తుంది. ఆ తర్వాత మిగిలింది రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు. ఇక మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, సో మీరున్నారా మీరు లేరా, మేము ఉన్నామా లేమా, మేము ఏం పని చేయాలి, మాకు ఏ బాధ్యత ఇస్తే మేము కరెక్ట్గా దానికి న్యాయం చేయగలుగుతాం అనేది పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు, పార్టీ జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా వాళ్ళు ఏ బాధ్యతలు సూట్ అవుతామని భావిస్తే ఆ బాధ్యతని 100% తూచా తప్పకుండా పాటిస్తారు. మీకు చాలా వాగ్దాటి ఉంది, అదేవిధంగా యూత్ లో కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావాలి అంటే మాత్రం ఇంకా ఏదో ట్యాగ్ కావాలని చెప్పేసి మీ పార్టీలోని వాళ్ళే ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ఆ ట్యాగ్ కూడా ఏంటి? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏనా? సో అది మీతో ఎవరు డిస్కస్ చేసారో వాళ్ళని అడిగితేనే బాగుంటుంది. నాకు మీరు అట్లా అడిగితే ఆ ట్యాగ్ కూడా ఉంది, నాకు ఆర్ఎస్ఎస్ ట్యాగ్ కూడా ఉంది. కాబట్టి ట్యాగులతోటి బ్రేకింగ్లతోటి పని నడుస్తుందని నేను అనుకోను. పార్టీ సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పార్టీ కేంద్ర పెద్దలు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 100% మేము దాన్ని ఒబే చేస్తాం. దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు వస్తే రాష్ట్ర బీజేపీకి బలం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మళ్ళీ ఏమైనా బండి సంజయ్ వచ్చే అవకాశం ఉందా? వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల కంటే ఎక్కువ పార్టీ సమిష్టిగా తీసుకునేటువంటి నిర్ణయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ మా పార్టీ. సో ఈయనైతేనే పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆయనైతేనే వస్తుంది అనేటువంటి ఈ మీడియా అపోహలు ఏవైతున్నాయో వాటిని దయచేసి అపోహలుగా మాత్రమే చూడాలని విజ్ఞప్తి. కేంద్ర నాయకత్వం అన్నీ ఆలోచించిన తర్వాతనే రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుని పంపిస్తుంది. వచ్చిన వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది కేటీఆర్ కేసుకి సంబంధించి. ఆయన అరెస్ట్ అవుతారా, అవ్వరా, అసలు ఏంటి? అలాగే సుప్రీంకోర్టు కూడా విచారణ జరగాలని చెప్పింది. ఆయన కూడా ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న దాన్ని బట్టి ఒక వకీలుగా నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానంతో కేటీఆర్ గారు చేసినటువంటి పని తప్పని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇవాళ కాకపోతే రేపు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో అరెస్ట్ అయితే ఖాయమని అంటున్నారు. అంటే సంఘటనలో కొంత నేరం జరిగింది, డబ్బులు మిస్అప్రోప్రియేషన్ జరిగింది. ఇది ప్రాథమిక సమాచారం. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయినాక కేటీఆర్ గారిని ఏం చేస్తుంది కోర్టు, దోషిగా ఉంటాడా నిర్దోషిగా ఉంటాడా తర్వాత. ఇదంతా ప్రీ మ్యాచ్యూర్ స్టేజ్, ఇది ఎర్లీ స్టేజ్. బట్ ఇప్పుడున్న ప్రాథమిక సాక్ష్యాధారాలని బట్టి ఇటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు కానీ ఏం చెప్పిందంటే మీరు విచారణ కొనసాగించండి, విచారణ ఎక్కడ ఆపొద్దు అని చెప్పింది. అంటే దాని అర్థం అక్కడ ఏదో కొంత ఉంటేనే ఇది చేస్తారు, ఏం లేకపోతే కేసు కొట్టేస్తారు కదా. ఏదో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి అని. సో ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిన తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే రాజకీయ నేతల కేసులు అనేవి కేవలం విచారణ దగ్గరే ఆగిపోతాయి అనే ఒక అపోహ కూడా ఉంది. అది వాస్తవంగా చూస్తున్నాం కూడా. కానీ యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు ఉంది, శిక్ష పడింది, ట్రయల్ అయిపోయింది, శిక్ష పడింది. కనిమొళి గారి కేసు, ఏ రాజా గారి కేసు, ఇట్లా దేశంలో చాలా కేసులు మనం వింటున్నాం. ఒకప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు, ఏదో పెండింగ్ పెడతారు, ఆగిపోతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ట్రయల్ కూడా పూర్తి అవుతుంది. అయితే దోషులు అవుతారు, లేకపోతే నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏ రాజా గారు కనిమొళి గారి మీద పెట్టిన కేసుని కోర్టు కొట్టేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద పెట్టిన కేసు కన్విక్షన్ ఇచ్చింది. సో అంత కోర్టు ముందు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు, అడ్వకేట్ల న్యాయ పటిమ, వీటన్నింటినీ దృష్టిలో తీసుకొని ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఎండ్ రిజల్ట్ని మనం ఇప్పుడే ఊహించలేమనేది నా ఉద్దేశం.
అయితే కేంద్రాన్ని ఎదిరించి గనక ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది, అంటే ఈడీని బీజేపీ ఒక అస్త్రంగా వాడుకుంటోందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లలో లాలూ ప్రసాద్ యాదవ్ గారికి వ్యతిరేకంగా కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు, ములాయం సింగ్ గారి మీద కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు, అఖిలేష్ మీద మాయావతి మీద కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు, నేను చెప్పిన కనిమొళి గారి మీద రాజా గారి మీద కేసు పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు. మరి దాంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారికి శిక్ష పడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పడ్డట్టు గుర్తు నాకు. సో కేసులకి, మనం చేసిన తప్పు పనులకి, చట్టానికి, నేరానికి వీటికి ఉండేటువంటి సంబంధం వేరు, రాజకీయాలతో ఉండేటువంటి సంబంధం వేరు. జస్ట్ బికాస్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదంతా వాళ్ళే చేస్తున్నారని ప్రజల్ని నమ్మించడం చేసే ఒక ప్రయత్నం కింద చూడాలి తప్ప దాన్ని అది అంతకనే చూడరు తప్ప అంతకుమించి ఇంకొకటి ఉండదు. మీరు చేసిన పనులు, మీరు చేసిన తప్పులు, మీరు చేసినటువంటి చట్ట వ్యతిరేకమైన పనులే మీ మీద కేసులు రిజిస్టర్ అవడానికి అవుతాయి. అంతకుమించి వేరేదేదో మీరు వేరే పార్టీలో ఉన్నారు, మీరు మా పార్టీలో లేరు కాబట్టి మీ మీద కేసు అవుతుంది, మీరు మా పార్టీలోకి వస్తే మీ మీదకి వెళ్ళి కేసు పోతుంది, ఇట్లా ఏముండదు తల్లి. ఇవన్నీ రాజకీయ నాయకులు కావాలని పర్సెప్షన్, నేను తప్పు చేయలేదు, నేను శ్రీరామచంద్రుడు నేను చెప్పుకోవడానికి ఎదురుగున్న వాళ్ళు నా మీద ఇది చేస్తున్నారని చెప్పేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. అయితే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సో అందుకని నేను ఒక పార్టీలో ఉన్నా, మీరు ఒక దగ్గర ఉన్నారు, మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు, అయినా అరెస్ట్ అనేది అట్లా దారిన పోతున్న దానిని అందరిని అరెస్ట్ చేయరు కదా. టీఆర్ఎస్ లో కూడా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అందరిని అరెస్ట్ చేస్తలేరు కదా. తప్పు చేసిన వాళ్ళకి నోటీసులు వస్తాయి, పిలుస్తారు. ఇఫ్ ద పోలీస్ ఆర్ నాట్ కన్విన్స్డ్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్. సో ఈడీ తన పని తను చేసుకోబోతుంది. ఈడీ అయినా, తెలంగాణ పోలీస్ అయినా, ఏసీబీ అయినా, మీరైనా, నేనైనా చట్ట ప్రకారం పనిచేసుకుంటూ పోవాల్సిందే. చట్టాన్ని దాటి ఎవరు పనిచేస్తారని నేను అనుకోను. అవన్నీ ఊహాగానాలు, బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఇంకొకటి కాదు. ఇక గత 1 year నుంచి కూడా మీరు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డికి సంబంధించి మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? సో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడం లోపల 100% విఫలమైంది. అనేక ఆశలు, అనేక ఆకాంక్షలు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భిన్నంగా ప్రజలేదో మంచి జరగాలని, మేలు జరగాలని, చాలా జరుగుతుందని ఆశపడి చేసినటువంటి ఒక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మేము ఉచిత బస్సు ఇస్తున్నామా, లేకపోతే 500లకు సిలిండర్ ఇస్తున్నామా అనేదో 2 మాటలు చెప్తే ప్రజలు అది కోరుకోలేదు. సమూలమైనటువంటి మార్పు రావాలని కోరుకున్నారు. ప్రజలు ఆశించినంత గొప్పగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన లేదనేది ఒక లైన్లో చెప్పొచ్చు. అయితే కేసీఆర్ని కానీ మీరు గతంలో చూసుకుంటే, అంటే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ని విమర్శించినటువంటి, ఆయన విధి విధానాలను విమర్శించినటువంటి స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంతగా విమర్శించట్లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఎవరు విమర్శిస్తలేరు? జనరల్గా మీ పార్టీ కానీ మీరు కానీ. ఇప్పుడు మేము వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాం తల్లి, సిస్టంలో జరిగినటువంటి లొసుగుల గురించి మేము మాట్లాడుతాం. రైతు భరోసా విషయంలో కానీ, మూసీ విషయం లోపల కానీ, ఇతరత్ర అంశాల లోపల కానీ అంశాల వారీగా పంచాయతీ ఉంటుంది తప్ప వ్యక్తుల్ని వ్యక్తిగతంగా దూషించడం అనేది ఉండదు. 1. 2, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మేము ఎప్పుడన్నా పొత్తు పెట్టుకుంటే, కలిసి ఉంటే ఎవరితోటైనా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉంటాం కానీ కాంగ్రెస్ తోటి ఎప్పుడు కలవలేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ దేశంలో కొట్లాడేటి 2 జాతీయ పార్టీలు, 1 కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. ఇక బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళని తిడతలేరు అని అంటే దాంట్లో అర్థం ఏముంటుంది చెప్పు. సో ఇవన్నీ కూడా రాజకీయ దురుద్దేశ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు తప్ప ఇంకొకటి కాదు. 100% వేర్ అగెన్స్ట్ ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్. నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నేను ఒక్కనే మాట్లాడినాను, నేనే చెప్పినాను దానికి. ఈ దేశంలో ఉండి ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటే అది ఎట్లా వీలవుతుంది? మీరు పోయి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి యుద్ధం చేయరు, బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి చేయండి, లేకపోతే చైనా వాళ్ళతో కలిసి చేయరు. ఇంకా కాకపోతే మీ నాయనమ్మల ఊరు ఉంది కదా ఇటలీకి పోయి ఇటలీ తరఫున తుపాకీ పట్టుకొని భారతదేశం మీద కొట్లాడు. ఈ దేశంలో ఉంటారు, ఈ దేశ ప్రజలు ఓట్లేస్తే ఎంపీగా గెలుస్తారు, 5 సార్లు ఎంపీ అవుతారు, మీరు మీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పుకొని ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ బీజేపీ కలుషితం చేసింది, ఈ దేశంతో కూడా కొట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే మరి ఈ దేశం నుండి ఈ దేశంతో కొట్లాడితే ఇక మిమ్మల్ని ఏమైనా అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ యువర్ పొలిటికల్ మ్యాచ్యూరిటీ. ఈ దేశం నుండి ఈ దేశంతో ఎవడు కొట్లాడతాడు? ఓ నక్సలైట్ కొట్లాడతాడు, ఓ టెర్రరిస్ట్ కొట్లాడతాడు, భారత రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తులు కొట్లాడతారు తప్ప మీరు గౌరవప్రదమైనటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ కుర్చీలో ఉండి నేను ఈ దేశం మీద కొట్లాడతానని ప్రకటించడం రాహుల్ గాంధీ గారికి ఎట్లా తగ్గుతుంది చెప్పు? ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. అండ్ బేసిక్ గా బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ఎస్ పార్టీ, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను మీకు చాలా సందర్భాల లోపల ఆర్ఎస్ఎస్ పార్టీని, ఆర్ఎస్ఎస్ని ఎట్లా పొగిడిండి అనేది కావాలంటే నేను మీకు వీడియోలు వినిపిస్తాను. ఆయన 22లో ఏం మాట్లాడండి, 23లో ఏం మాట్లాడండి, ఇప్పుడు 25లో ఏం మాట్లాడుతున్నా మీరే వినండి. సో అందుకని రాజకీయాల్లో ఆయన ఒక కుర్చీలో ఉన్నాడు, ఢిల్లీకి పోయిండు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏదో ఎవరో రాసిస్తే ఏదో చదివిపోయిండు, ఆయన అన్నాడు కాబట్టి నేను కూడా అనాలని అంటున్నాడు తప్పితే ఇలా కొత్తగా ఏమి. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు పొగడలేదా? పొగిడిండా? పొగడలేదా? పొగడలేదంటే నేను వీడియోలు ఇస్తాను.
పొగిడిన వీడియోలు. అంటే మనకు అవసరం ఉంటే ఒక రకంగా, మనకు అవసరం లేకపోతే ఇంకో రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. యూ డిఫర్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ ఆర్ఎస్ఎస్, యూ డిఫర్ విత్ ద ఐడియాలజీ ఆఫ్ బీజేపీ, యూ డిఫర్. అంతేగాని పొద్దుగల బీజేపీని మెచ్చుకొని పొద్దుకి మళ్ళీ తిడతామంటే ఎట్లా కుదరదు. అంటే మెదక్లో మీ విజయంతో పాటుగా మొత్తంగా 8 మందిని గెలిపించడంలో బీఆర్ఎస్ సపోర్ట్ లేదంటారా? అంటే బీఆర్ఎస్ ఏమైనా సన్యాసులు తీసుకుందామని అనుకుందా? ఏ రాజకీయ పార్టీ అయినా తల్లి గుర్తుపెట్టుకుందా? సమాజ్వాదీ పార్టీ అయినా, బహుజన్ సమాజ్ పార్టీ అయినా, ఎంఐఎం పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పడవలో పోతున్నాం అనుకోండి తల్లి, ఒకరిని మాత్రమే పడవ వస్తుంది బతకాలనుకుంటే, మీరు బతకండి యోగిత గారు, నేను చచ్చిపోతాను త్యాగం చేసే స్థితిలో నేను ఉండను. దయా దాక్షిణ్యం లేకుండా యోగిత అనటమైన సముద్రంలోకి నెట్టేసి నేను హాయిగా ఒడ్డుకు చేరాలనుకుంటా. బీఆర్ఎస్ కూడా అదే వర్తిస్తుంది, బీజేపీ కూడా అదే వర్తిస్తుంది. బీఆర్ఎస్ నేను త్యాగం చేసి నీళ్ళలో దుంకి చచ్చిపోతా, మిగతా పార్టీలు బతకనని కోరుకుంటుందా? మీరు చెప్పండి. ఏదో ఆశించే చేస్తుంటారు. ఏం ఆశించారు? మెదక్లో చచ్చిపోయిన తర్వాత, మెదక్లో ఓడిపోయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ ఉనికి ఎక్కడ ఉంటుంది? సో తన ఉనికినే తాను కోల్పోయి ఎవరు పని చేస్తారు? ఒకటి ఐడియాలజికల్ ఈ మాట్లాడే మాటలే తప్పు అంటుంది తల్లి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు నేను దూకుతా సార్, మీరు హాయిగా తీరానికి పోయాలని మీరు అనుకుంటారా? అన్నారు కదా. మరి అనప్పుడు నేను అంటా అని ఎట్లా అనుకుంటారు? మీరు అనుకుంటారా అట్లా? అంత త్యాగం ఇంకా రాలేదు మనుషులలో. నేను ఉండాలి, నా పార్టీ ఉండాలి, నా కుటుంబం ఉండాలనే ఆలోచన ఉంటుంది మనుషులకు తప్ప, నేను దూకుతా సముద్రంలో నేను చచ్చిపోతా మీరు ఒడ్డుపోయి సంఘ సేవ చేయరు అని చెప్తారా ఎవరైనా? ఎవరు చెప్పరు. సో ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అండ్ మీ వైపు నుంచి మీరు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రాన్ని నిధులు తేవడంలో మీరు ఎంతవరకు కృషి చేశారు? యోగిత గారు, ఈ ప్రశ్న జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా సవినయంగా మీ ద్వారా అప్పీల్ చేస్తాను. నిధులు తండ్రి కొడుకు ఇచ్చినట్టు, తండ్రి కూతురుకి ఇచ్చినట్టు, లేకపోతే అల్లుని కట్నం పెట్టినట్టు పెట్టరు. సో దెర్ ఈజ్ ఎ ప్రపోర్షన్, దెర్ ఈజ్ ఎ రేషియో, దెర్ ఈజ్ ఎ సిస్టమ్. భారతదేశానికి ఒక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉంటుంది, భారతదేశానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. రాష్ట్రాలకి నిధులు ఎట్లు ఇవ్వాలి, జనాభా బేసిస్లు ఇవ్వాలా, వెనుకబడిన ప్రాంతాల బేసిస్లు ఇవ్వాలా, ఆ రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయని చూసుకొని ఇస్తారు తప్ప నువ్వేం తెచ్చినావు అంటే తేవడానికి ఏమైనా చాక్లెట్లా, పిప్పర్మెంట్లా? మేము లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఆఖరికి నిన్న నువ్వు పోయి బతిలాడి తెచ్చుకున్న రైతు భరోసాకి తెచ్చుకున్న 10,000 కోట్లు కూడా మేముండి ఇచ్చిన లోనే కదా తల్లి. రైతు భరోసా ఎందుకు ఇస్తలేడు ఇంకా రేవంత్ రెడ్డి గారు? పైసలు లేవు, పైసలు ఏడికెళ్ళి తెచ్చిండు? మొన్ననే టీజీఐసీసీకి సంబంధించిన 400 ఎకరాలు తీసుకుపోయి నిర్మలా సీతారామన్ గారిని కలిసి భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి దాన్ని మాటికే చేసి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. మేము పైసలు దేనికి తెచ్చినాం అంటే 7 నవోదయ స్కూళ్ళు వచ్చినాయి. మొన్ననే 500 కోట్లు పెట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 1000 కోట్లు ఇచ్చినాం. మీరు తిరిగే నేషనల్ హైవేస్ అన్ని మేమే ఇస్తూనే ఉన్నాం. అట్లా దేనికి పైసలు ఇచ్చిర్రు అని అడగడం తప్పు. ఇదేం పిప్పర్మెంట్ల పంచాయతీ, చాక్లెట్ల పంచాయతీ కాదు. ఇట్ ఈస్ రిటర్న్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రాలకు ఉండే హక్కులేంది, కేంద్రానికి ఉండే హక్కులేంది, కేంద్రం రాష్ట్రాలకి డబ్బులు ఎట్లా ఇవ్వాలి, దేని బేసిస్కి ఇవ్వాలి. దెర్ ఈస్ అ సిస్టమేటిక్ ప్రొసీజర్. వీ విల్ నెవర్ డివియేట్ దట్ ప్రొసీజర్. ఇది బంతిలో కూర్చున్న వాళ్ళు మనోళ్ళు అయితే ఇష్టం ఉన్నట్టు పట్టించుకునే కార్యక్రమం ఉండదు తల్లి అట్లా. సో దానికి సర్టన్ గైడ్ లైన్స్ ఆర్ బీన్ లేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేస్డ్ ఆన్ దోస్ గైడ్ లైన్స్ తెలంగాణ ఈస్ గెటింగ్ ద మనీ. అండ్ అంబేద్కర్ కి సంబంధించి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారు? అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఎప్పుడు తప్పు మాట్లాడలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. అట్లాంటి తప్పుడు ఆలోచనలు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు భారతరత్న తీసుకుంటారు, ఇందిరాగాంధీ గారికి భారతరత్న వస్తుంది, ఆఖరికి రాజీవ్ గాంధీ గారు కూడా భారతరత్న వస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు చేతులు పట్టుకొని తిరిగే కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు భారతరత్న ఇవ్వలేదు. ఇట్ ఈస్ అ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ విచ్ హస్ గివెన్ ద భారతరత్న టు ఆనరబుల్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇదెందుకు అర్థం చేసుకోరు మీరు? ఏం గౌరవించారు వారు? వర్ధంతులకి జయంతులకు పోయి దండలేసుడు ఇది తప్ప కాంగ్రెస్ నెవర్ రెస్పెక్టెడ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు మొట్టమొదటిసారి ఎన్నికలలో పోటీ చేస్తే ఆయన ఓడగొట్టినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఇంకా కాంగ్రెస్ కి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక అంటే ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడమే తప్ప ఆయనకి సంబంధించి సరైన గౌరవం దక్కుతుంది అంటారా? యోగిత గారు అది కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు, అది కూడా కాంగ్రెస్ సంబంధం లేదు. ఊర్లో ఉన్న 4 పెద్ద మనుషులలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టండి నేను దాతగా ఉంటా అని ఇచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ పెట్టిందా? కాంగ్రెస్ పెడితే ఇట్లా ఎందుకు ఉంటుంది కాంగ్రెస్? సో కాంగ్రెస్కి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నదనో అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉందని అయితే నేను అనుకుంటలేను. ఉంటే అంబేద్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అనేది నా మొదటి ప్రశ్న. రెండవది, అంబేద్కర్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండి కేంద్ర క్యాబినెట్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసి బయటకు పోతారు. ఎందుకు రిజైన్ చేసిపోయినరు? ఎవరి సిద్ధాంతాలు నచ్చక రిజైన్ చేసిపోయినరు? అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. అప్పుడు పాలిస్తున్న పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ.
మరి ఆయన రిజైన్ చేసి బయటికి పోయినంటే ఎవరి మీద యుద్ధం ప్రకటించిపోయినాడు ఆయన? కాంగ్రెస్ పార్టీ మీద. దెన్ వెర్ ఈస్ ద లోకస్ స్టాండింగ్ ఫర్ ద కాంగ్రెస్ టు క్లెయిమ్ దట్ అంబేద్కర్ ఈజ్ అవర్ పర్సన్? అంబేద్కర్ ఈ దేశ ప్రజలందరి సొత్తు. కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారు సో ఆ మాట ఫ్యాషన్ గా వాడుకోవడమే ఇది అయిపోయింది. ఆ మాట జయంతులకి వర్ధంతులకి దండాలేసుడు తప్ప ఆఖరికి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారు చదివిన ఊరు కానీ స్కూల్ కానీ వారున్న నివాసం ఉన్న ప్లేసులు కానీ డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది తప్ప కాంగ్రెస్ నెవర్ గేవ్ రెస్పెక్ట్ టు ది దెన్ రైటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేమే గుర్తించినాం, మేమే గౌరవించినాం. గౌరవించాల్సిన బాధ్యత సమాజం మీద ఉందని చెప్తుంది కూడా మేమే. కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెప్తుంది, ఓట్ల కోసం అంబేద్కర్ మావోడు అని చెప్తుంది తప్ప కాంగ్రెస్కి అంబేద్కర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ 2 సార్లు వారు ఎన్నికలలో పోటీ చేస్తే 2 సార్లు వారిని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్. వారికి భారతరత్న ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్. వారికి ఇవ్వకుండా మా ఇంట్లోకే ఇవ్వాలని మా ఇంట్లోనే 3 తరాలకు ఇచ్చుకున్న పార్టీ కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనేక సార్లు అవమానపరిచింది, కించపరిచింది కాంగ్రెస్. ఇక కమింగ్ టు మూసీ సుందరీకరణ కానీ హైడ్రా విషయంలో కానీ మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే డైరెక్ట్ గా హైడ్రాని ఈటెల గారు వ్యతిరేకిస్తే మీరు మాత్రం సపోర్ట్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించి పార్టీ స్టాండ్ ఏమనుకోవాలి? సుందరీకరణ అవసరం ఎంత ఉంది మూసీది? సో మూసీ సుందరీకరణకి నాకు తెలిసి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు వ్యతిరేకం కాదు. బట్ మూసీ నదీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా ఆటో నడిపి రేకులు వేసుకొని చెత్తకుప్పలలో పనిచేసి ఇక్కడ పనిచేసి అక్కడ పనిచేసి తమ దరిద్రాన్ని అంతటిని కూడా భరిస్తూ మూసీ వాసనలో దశాబ్దాల కొద్ది ఇల్లు కట్టుకున్న పేదోళ్ళని మూసీ సుందరీకరణ జరిగే కంటే ముందు స్పష్టంగా నిజాయితీగా స్పష్టమైనటువంటి ప్లేస్లలోకి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేయమని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ని అవహేళన చేసి మీరు పోయి 3 రోజులు మూసీ కాడు ఉంటే మీకు తెలుస్తుంది అంటే ఒకరోజు పోయి మూసీ నది తీరంలో పడుకొని మూసీ మురుగు కాలువలలో పడుకొని మా ప్రజల కష్టాలని విన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హైడ్రాకి సంబంధించి రఘునందన్ రావు అభిప్రాయం డిఫరెంట్గా ఉండొచ్చు, రాజేందర్ గారి అభిప్రాయం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఫైనల్గా పేదోడికి అన్యాయం జరుగుతుంది అన్న రోజు భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయం మీద, పెరిగిందే అంత్యోదయం మీద. కాబట్టి పేదోళ్ళ దిక్కే భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది తప్ప వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను. అండ్ రీసెంట్ గా దానం గారు చేసినటువంటి కామెంట్స్ కూడా అంటే హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ అండ్ కేటీఆర్ కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఎలా చూస్తారు మీరు పర్సనల్ గా? సో దానం నాగేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో గెలిచిండ్రు, ఏ పార్టీని తిడుతున్నాడు, ఎప్పుడు వెళ్ళకపోతాడు, అది దానం నాగేందర్ గారికి తెలుసు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుంటే కట్టెలు పట్టుకొని జై తెలంగాణను కొట్టిన కాంగ్రెస్ మంత్రి దానం నాగేందరు అయిపోయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఇల్లీగల్ యాక్టివిటీస్ని తన అక్రమ ఆస్తుల్ని కాపాడుకున్నందుకు టీఆర్ఎస్లో చేరకపోతే 3 రంగుల జెండా మెడలు ఉంటే తనకు నష్టమవుతుంది అని చెప్పి 3 రంగుల జెండా నాడ వారేసి అర్జెంటుగా పోయి ఆగమాగం గులాబీ కండ కప్పుకున్న నాయకుడు గౌరవనీయులు దానం నాగేందరు. కాలం మారి 10 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మళ్ళా 3 రంగుల జెండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు చేయి గుర్తు మీద పోయి ఎంపీకి పోటీ చేసి ఇంకా జబ్బలు చేసుకొని ఇంకా నల్లద్దాలు పెట్టుకొని నాటకాలు ఎత్తే ఈ సమాజం ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి. అండ్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఏదైతే ఉందో ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచిందంటారా ఫార్ములా ఈ రేస్? ఒక సంఘటన తెలంగాణ ఇమేజ్ని పెంచిందా తగ్గించిందా అని చెప్పకుండా ఓవరాల్గా తెలంగాణకు ఉండే గౌరవం గుర్తింపు ఉంది. భాగ్యనగరం, నేనుండే ఊరు పేరు భాగ్యనగరం, ఇది నిజంగా భాగ్యనగరమే. దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ క్రెడిబిలిటీ. దాని పేరులోనే భాగ్యనగరం అని ఉంది. అది మిగతా మెట్రో నగరాల కంటే ఈ నగరం అందరికీ అనుకూలమైనటువంటి నగరం, అందరూ జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి నగరం. ఇలా మళ్ళీ ఢిల్లీలో 4th గ్రేడ్ అది ఎగిరేసినారు, కాలుష్యం ఎక్కువైంది, షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు. కానీ నా భాగ్యనగరం ఆ దుస్థితిలో లేదు. ఎండాకాలం రాకంటే ముందే బెంగళూరులో మంచినీళ్ళు దొరుకుతలేవని వార్తలు వస్తూ ఉంటాయి. 15 రోజుల క్రితం నేను పేపర్లలో వార్తలు చదివినా చెన్నై సగం మునిగిపోయింది వరదలలో అని చూసిన. కానీ నా భాగ్యనగరం ఇంకా విరాజిల్లుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు, సినిమా వాళ్ళు, డ్రగ్స్ దందాలు చేసేటోళ్ళు, నక్సలైట్లు, దేశద్రోహులు అందరికీ ఆశ్రయం ఇస్తుంది భాగ్యనగరం. అందరినీ కడుపున పెట్టుకుంటుంది భాగ్యనగరం యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ క్రెడిబిలిటీ. సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? దీన్ని మీరు నమ్ముతున్నారా? డౌన్ అవుతుందా? అసలు పెరుగుతుందా? ఏంటి? స్టాగ్నెన్సీ వచ్చింది, కొనడాలు అమ్మకాలు జరుగుతం లేదనేది వాస్తవం. దాని అర్థం మీరు ఇప్పుడు 10 కోట్లకు ఒక వస్తువును కొనుక్కొని దాన్ని రేపు 9 కోట్లకు అమ్ముకోరు కదా. యూ విల్ వెయిట్ ఫర్ ద టైం. సో నేను అదే చెప్తా ఉన్నా, మార్కెట్లో సేల్స్ జరుగుతలేవు కావచ్చు,
రియల్ ఎస్టేట్ తగ్గుతా ముంగట కడుతున్న 40 ఫ్లోర్ల బంగ్లా ఎందుకు ఆగలేదు? ఆగాలి కదా తల్లి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇట్స్ వే. కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. 120 కిలోమీటర్లతో పోతున్న స్పీడ్కి కారు ఎందుకు బ్రేక్ వేసిండో డ్రైవర్ అంటే స్పీడ్ బ్రేకర్ ఉంటే వేస్తాడు. స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ 120కి పోతాం కదా. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. భాగ్యనగరం రియల్ ఎస్టేట్కి ఏం కాదు, ఈ భాగ్యనగరానికి ఏం కాదు. ఎవరు వచ్చి ఈ భాగ్యనగరాన్ని చెడగొట్టలేరు. సో బీజేపీ నేతలు జనరల్గా అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మోడీ పేరుని ఎక్కువగా వాడతారు. అంటే రాష్ట్ర బీజేపీకి ముఖ చిత్రం లేదా అనేటువంటి ఒక ప్రశ్నకి మీ సమాధానం? ఇప్పుడు మోడీ గారు అయినా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే కాదు, పక్క పార్టీ నాయకుడిని మేము పొగుడుతలేము. మోడీ గారు మా పార్టీ నాయకుడు, మా పార్టీ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయినవారు, మా పార్టీ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయినరు. మోడీ గారి పేరుని ప్రపంచమంతా శ్లాఘిస్తుంది. మీరు అబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఆఖరికి ఇస్లాంని కరడుగట్టి పాటించేటువంటి ఇస్లామిక్ దేశాలకు పోతే కూడా మా దేశంలో మీరు ఒక హిందూ దేవాలయం కట్టుకోండి, మేము 27 ఎకరాల స్థలం ఇస్తామని ముందుకొచ్చి ఇస్లాం రాజులు 27 ఎకరాల జాగిచ్చి హిందూ దేవాలయాల్ని కట్టించేంత గొప్పగా ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని, హిందూ మత కీర్తి ప్రతిష్టల్ని పెంచిన నాయకుడు గౌరవనీయులు మోడీ గారు, మా పార్టీ నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి. 140 కోట్ల మంది భారతీయుల గర్వంగా చెప్పుకునేటువంటి పేరు మోడీ గారు. సో మోడీ గారి పేరు చెప్తే తెలంగాణలో తెలియదు ఎవరికి? యోగి దగ్గరికి తెలియకపోతే నేనేం చేయలేను. ఏ పల్లెటూరు కన్నా పోయి అడుగుండ్రి. మోడీ గారు తెలియదనేది కాదు, అంటే బీజేపీ చేసేటువంటి పనులు కదా వెళ్ళాలి. ఇప్పుడు ఈ దేశ ప్రధాని కదా, ఈ దేశ ప్రధాని కుర్చీలో కూర్చొని నడిపిస్తుంది ఎవరు? నాయకుడు. క్వైట్ న్యాచురల్ గా నాయకుడి పేరు వస్తుంది. నేను మీకు ముందే చెప్పిన, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి మేము కూడా, మీరు ఏ పల్లెటూరు కన్నా పోయి నీకు మోడీ తెలుసా తెలియదా అని అడుగు, ఎవరైనా సరే నాకు తెలుసు అని చెప్తారు. అది 60 ఏళ్ళ ముసలవ్వ దగ్గర నుంచి మొదలుకుంటే 5వ తరగతి స్టూడెంట్ దాకా మోడీ గారు మా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి అని చెప్పే స్థాయికి ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన నాయకుడి గురించి మాట్లాడుకుంటే మీకున్న ఇబ్బంది ఏంది? ఇంకెవరికి ఉండాల్సిన ఇబ్బంది ఏముంది? ఓకే. సో రీసెంట్ గా మోడీ గారి మన్ కీ బాత్ లో ఏఎన్ఆర్ ని చాలా ప్రశంసలతో ముంచెత్తారు. అండ్ పవన్ తో గానీ, చిరుతో గానీ చాలా సఖ్యతగానే ఉన్నారు. ఏమైనా చిరంజీవికి రాజ్యసభ వచ్చే ఛాన్స్ ఉందా? మోడీ గారు ఎవరితోటైనా కొట్లాడిరా చెప్పు? రాహుల్ గాంధీ తోటి కొట్లాడిరా, సోనియా గాంధీ తోటి కొట్లాడిరా, ఖర్గే గారితో కొట్లాడిరా. సో వ్యక్తులుగా మాకు ఎవరితోటి పంచాయతీ ఉండదు యోగిత గారు. వీ హ్యావ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంబేద్కర్ గారి పట్ల ఎట్లా ప్రవర్తించింది అనే దగ్గర వారికి మాకు భేదాభిప్రాయం ఉంటుంది. కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించింది, 356 ఆర్టికల్ని ప్రయోగించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 100 సార్లు కూల్చేసింది. దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అగెన్స్ట్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ విధానాల పట్ల మాకు వ్యతిరేకత ఉంటుంది తప్ప కాంగ్రెస్లో ఉన్న నాయకుల్ని మోడీ గారు ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. సో వారు ఎప్పుడు ఎవరిని దూషించారు. కాబట్టి ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎవ్రీబడి. సో అందరూ మెచ్చుకునే నాయకుడు, అందరూ గొప్పగా ఇష్టపడేటువంటి నాయకుడు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు నేను మళ్ళీ చెప్తున్నా యోగిత గారు, మీరు రాసి పెట్టుకోండి. భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచి ప్రపంచ ముఖ చిత్ర పటంలో నా దేశం గొప్పగా ఎదగాలని నాటి నరేంద్రుడు చికాగోలో కలలు కంటే, నాటి నరేంద్రుని కలల్ని నేడు నెరవేరుస్తున్నటువంటి నరేంద్రుడు ఈ నరేంద్రుడు. సో ఆయనను అప్రిషియేట్ చేయలేకపోతే అది వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ మూర్ఖత్వం. వాడు ధృతరాష్ట్రుని పాలనలో ఉన్నట్టు కళ్ళుండి చూడలేని కబోది అనుకోవాలి అట్లా. సో ఇప్పుడు బీజేపీ ప్రణాళికలు ఏంటి? ఎలా ముందుకు వెళ్ళబోతోంది? రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, దేశ అభివృద్ధి కావచ్చు. సో భారతీయ జనతా పార్టీ ఎజెండా అంశం పొద్దున్న లేచినా, పొద్దుగూకినా, అధికారంలోకి వచ్చినా, అధికారంలో లేకున్నా భారతీయ జనతా పార్టీ అజెండా ఒకటే, అంత్యోదయ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. గరీబోనికి 3 పూటలు ఇంత బువ్వ దొరకాలి, ఉండేందుకు ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు కరెంటు రావాలి, ఆ ఇంటికి నల్ల నీళ్ళు అందరికీ బంగ్లాలు ఉన్న వాళ్ళకి వచ్చినట్టు ఆ ఇంటికి రావాలి. ఏదో 2 BHK కట్టంటే ఏదో ఒక పేరు మీద 2 BHK కట్టి అలా దోచేసుడు కాదు. సో దిస్ ఈజ్ అవర్ ఐడియా అండ్ అవర్ మోటో. అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్. వెదర్ వీఆర్ ఇన్ పవర్, వెదర్ వీఆర్ ఇన్ అపోజిషన్, విల్ వర్క్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆఫ్ దిస్ కంట్రీ. నా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, నా దేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఎదిగిన దేశం అని చెప్పుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయరి, మా ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి చేయండి, మేము దోసుకుంటాం, మీరు దోసుకోండి, నాకింత నీకింత అనేది మా పార్టీలో ఉండదు. వీ వర్క్ ఫర్ ద నేషన్, వీల్ వర్క్ ఫర్ దిస్ కంట్రీ. ఈ దేశం యునైటెడ్గా ఉండాలి, ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని కోరుకునేది భారతీయ జనతా పార్టీ స్థూల సిద్ధాంతం. అండ్ రేవంత్ రెడ్డి తర్వాత ఆర్టీఐని ఒక రేంజ్ లో యూజ్ చేస్తుంది మీరే అనేటువంటి టాక్ కి మీరేం చెప్తారు? అంటే బ్లాక్ మెయిల్ కోసమా, ఎందుకు? మరి నేనైతే ఆర్టీఐని ఎప్పుడు వాడినట్టు నాకు తెలియదు. నేను ఎవరినైతే బ్లాక్మెయిల్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చేసిరా లేదనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఆర్టీఐ మా అధికారులు ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవడానికి వాడుకోవడంలో తప్పని నేను అనుకోను. తప్పకుండా వాడతాం. ఆర్టీఐ అనేది మాకు ఉన్నటువంటి హక్కు, దాన్ని అడుగుతాం.
దాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ అయితే ఇక్కడ చేయలేదు. నాకు అట్లాంటి ఆలోచన లేదు, అలవాటు లేదు. అయితే ఇంకో విషయం, కేటీఆర్ కి ఏఎన్ఆర్ ఫ్యామిలీకి ఉన్నటువంటి సంబంధం గురించి జనరల్ గా మీరు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ 10 ఏళ్లు కూడా ఎన్ కన్వెన్షన్ ని కూల్చకుండా ఆపడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ప్రస్తుతం విషయం కోర్టులో ఉంది. దానికి సంబంధించి అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టు దానికి సంబంధించి కొన్ని నోటీసెస్ కూడా ఇష్యూ చేసింది నాకే, కాబట్టి నేను మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఎంఐఎం నేతలతో మీకు ఒక వృత్తిగత సంబంధం అయితే ఉంది, కానీ వారి అక్రమ కట్టడాల జోలికి ఎందుకు వెళ్ళట్లేదని మీ పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? నేను కాదు కదా పోవాల్సింది, నేను కాదు కదా ముఖ్యమంత్రి కుర్చీలో పోవాల్సింది ప్రభుత్వం. వాళ్ళకి ఏమైనా కిరాయిలకి జేసీబీలు ఇటాచీలు దొరకకపోతే తెచ్చిస్తామని చెప్పింది, ఇస్తాం. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉంది. అంటే అట్లీస్ట్ వాళ్ళ వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు, పాలసీ డిసిషన్స్ వేరు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేస్తున్నప్పుడు అన్ని పార్టీల వ్యక్తులతో అందరితో మాట్లాడుతుంటాం, అది హ్యూమన్ రిలేషన్స్. మానవ సంబంధాలని మరీ అంత మంట కలిపింది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడితే పార్టీ మారుతుండే అనే ప్రచారం చేసే ఫాల్తు పంచాయతీ ఉండొద్దని అయితే నేను కోరుకుంటాను. దేర్ షుడ్ బి సమ్ హ్యూమన్ రిలేషన్స్. మానవ సంబంధాలు లేకపోతే అసలు ప్రపంచం ఎట్లా నడుస్తుంది? సో మానవ సంబంధాలు ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో దాంట్లో ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో తర్వాత. సో యాజ్ ఫర్ యాజ్ ఎంఐఎం పార్టీ కట్టినా, బీజేపీ పార్టీ కట్టినా, టీవీ ఛానల్ అయినా కట్టినా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే చెరువులు కడితే, కుంటలు కడితే కూలగొట్టమనే చెప్తున్నాం. వీఆర్ ఫర్ దట్. దానికి కులం, మతం, రంగు, రుచి లేదు. దానికి నీళ్ళలో ఎవరు కట్టినా, చెరువులో ఎవరు కట్టినా, కుంటలో ఎవరు కట్టినా, నాలాలో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా, బఫర్ జోన్లో కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా కూలగొట్టుండ్రి. దానికి కులమో, మతమో, రంగో, వర్ణమో ఇంకేమో అద్దకండి. చలో, దిస్ ఈజ్ మై స్టాండ్. ఐ విల్ బి ఆన్ దిస్ స్టాండ్. అండ్ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయింది అల్లు అర్జున్ ఇష్యూ కూడా. సో అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా మీరు ఆయనకు సపోర్ట్ గా మాట్లాడారు, కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది కదా. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు హాస్టళ్లలో 58 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. హాస్టల్కి ఎవరు పంపిస్తారు? గరీబ్ వాళ్ళు పంపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన తల్లిదండ్రులు, మా ఇంటి దగ్గర ఉంటే పిల్లగాడు మంచిగా చదువుకోడు, గవర్నమెంట్ కాలేజ్ నడుపుతుంది, స్కూల్ నడుపుతుంది, అక్కడ పెడితే ఇంత మంచి బువ్వ దొరుకుతుంది, మంచి పుస్తకాలు ఇస్తారు, సార్లు మంచిగా చదువు చెప్తారని ప్రభుత్వం మీద విశ్వాసంతో హాస్టల్కి పిల్లల్ని పంపారు. ముక్కుపచ్చలారని పిల్లలు 58 మంది చచ్చిపోయినారు. ఒక ప్రాణం కోసం నేను తప్పుపడతాను. ఒక ప్రాణమైనా, సగం ప్రాణమైనా, ప్రాణం ప్రాణమే. ఎవరి ప్రాణం అంతే విలువ కలిగినటువంటి ప్రాణం. ఇది ఒక్క ప్రాణం గురించి మాట్లాడుతున్న మీరు ఆ 58 మంది మీ కస్టడీలో, మీ స్కూళ్ళల్లో లేదా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండి చనిపోతే, పాము గరిచో, తేలు గరిచో, సరైన వైద్యం అందకనో, ఫుడ్ పాయిజన్ అయ్యో చనిపోయినటువంటి ముక్కుపచ్చలారని తల్లిదండ్రులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? ఒక్క ప్రాణం కోసం 20 నిమిషాలు మాట్లాడగలిగినటువంటి ముఖ్యమంత్రి మరి 58 మంది పిల్లలు చచ్చిపోతే ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో? మాట్లాడాలా వద్దా? సో అందుకని నేను అది మాట్లాడండి అంటున్నా. రేవతి గారి కుటుంబానికి ఆదుకోవడానో, శ్రీతేజకు వైద్య ఖర్చులు చేయడానో నేను తప్పు పడతలేను. సో ఈ ప్రాణం ఎంతనో ఆ ప్రాణం కూడా అంతే అని చెప్తా ఉన్నా. అమాయకులైన 58 మంది విద్యార్థుల పక్షాన ఒక్క నిమిషం మాట్లాడేందుకు ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోవడం దురదృష్టం అని చెప్పిన నేను. సో నేను అల్లు అర్జున్ తరను వకాలు తూచుకోలే, అల్లు అర్జున్ ఇంద్రుడు చంద్రుడు అనలేదు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థలన్నీ ఆయన మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన తరఫున న్యాయం తెలిసినటువంటి వ్యక్తిగా నిలబడాలి, మాట్లాడాలనిపించింది, మాట్లాడినాను. అంతకుమించి నాకు అల్లు అర్జున్ గారికి సంబంధాలు ఏం లేవు. చనిపోయినటువంటి 58 పిల్లల పక్షాన మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డి గారు తప్పదు. ఆయన కలిస్తే చెప్తా, మీకు కూడా చెప్తా, ఇంకెప్పుడన్నా సందర్భం వస్తే కూడా చెప్తా. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ, మంత్రి కొండా సురేఖ గారికి మీకు మధ్య జరిగిన చిన్న సన్నివేశం అనేది ఎందుకు ఒకలాంటి నెగటివిటీ ఎందుకు స్ప్రెడ్ అయింది? అసలు ఏం జరిగింది ఆ సందర్భంలో? సో అమ్మకి ఆలికి మధ్యలో తేడాదేల నేతల గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? యోగిత గారి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశం నాకు వచ్చినప్పుడు, మెదక్ ఎంపీ కంటే ముందు నేను దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసినాను. దుబ్బాక అంటే చేనేతకి మారుపేరు. కాబట్టి చేనేత కార్మికులు వేసినటువంటి నూలు పోగుల్ని తీసుకుపోయి ఈ దేశ ప్రధానికి బహుకరించి ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజు ఇచ్చి, సార్ మా దుబ్బాక చేనేత కార్మికుల సమస్యలను అడ్రస్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసినాను. అట్లే నేను ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా దుబ్బాకలో ఒక అధికారిక కార్యక్రమానికి వచ్చినప్పుడు అక్క అని చెప్పి నోటి నిండా పిలిచి, వారు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, అక్క మీ చేనేత కార్మికుల సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ సౌహృదయంతో ఇచ్చిందని తీసుకుపోయి అట్లా మాట్లాడి దాన్ని అట్లా సోషల్ మీడియాలో ఏదో చేసి ఆనందపడతాం అనుకుంటే ఇంకేం చేస్తాం? ఏం చేయలేము. నేను చేసింది ఎక్కడో ప్రైవేట్ ప్లేస్లో కాదు, పబ్లిక్ ప్లేస్లో అన్ని పార్టీల నాయకులు ఉన్నప్పుడు ప్రజలందరి ముందు నా ప్రాంత ప్రజల సమస్యల్ని నేను రిఫ్లెక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక నూలు పోగుల దండం తీసుకొని వచ్చి ఏదేదో మాట్లాడితే, అంత సంస్కారహీనంగా మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం యోగిత గారు? అది వారి వాళ్ళ కర్మ, అంతే, అంతకుమించి ఏం చేయాలి. అండ్ రాష్ట్రంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక డ్రగ్స్
సమస్య కూడా చాలా ఉంది, అది దేశంలో కూడా ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సో ఇది ఒక మీ సమస్యనో ఒక నా సమస్యనో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం కాదు. డ్రగ్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ. Yes. ప్రపంచం అంతా డ్రగ్స్ మహమ్మారిలో పడి పెద్ద రకరకాలైనటువంటి గందరగోళం జరుగుతుంది. మై సిన్సియర్ అప్పీల్ టు ద పేరెంట్స్కే నేను అప్పీల్ చేయదలుచుకున్నా యోగిత గారు. స్కూళ్ళకో, కాలేజీలకో, గవర్నమెంట్కో కాదు. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్. మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంలో మీరు కొంచెం జాగరూకతతో వ్యవహరించాలి, ఖచ్చితంగా చూడాలి. పిల్లలు తప్పు చేస్తే కాపాడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ నివారణ కోసం అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నాయకులం యునైటెడ్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. భావి తరాలని, భవిష్యత్తుని, వారి భవిష్యత్తుని కాపాడే విషయం లోపల డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలనేది నా అభిప్రాయం. అండ్ హిందూ దేవాలయాల మీద కూడా దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా హిందూ సనాతన ధర్మ చట్ట పరిరక్షణకు సంబంధించి ఏమైనా చట్టం వస్తే బాగుంటుందా? కొత్త చట్టం వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? సో బేసికల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తలేరు. బయట రాష్ట్రాలకి వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతి లోపల హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు అది ఎవరి వైఫల్యం అవుతుంది? ప్రభుత్వం చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళు చూడాలి. అట్లా చూడకుండా ఒక సంఘటన జరిగింది, ఏదో అమాయకంగా జరిగింది, తెలియక జరిగింది, మెంటల్లీ రిటార్టెడ్ జరిగింది అంటే అది వేరు. కంటిన్యూస్గా వరుసపెట్టి సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రజల మధ్య లోపల ఏం ఆలోచనలు వస్తున్నాయి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. పీపుల్స్ పర్స్పెక్టివ్లో చూడండి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా పనిచేస్తే మీకు వచ్చే లాభం ఏముంటుంది చెప్పు. కాబట్టి ప్రభుత్వము అట్లాంటి అంశాల పట్ల జాగరూకతతో వ్యవహరించాలనేది నా సూచన. సో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఎవరితో బీజేపీ పోటీ పడుతుంది? సో భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు పక్షాన నిలబడేందుకు పోరాడుతుంది తప్ప అధికారం కోసం ఏదో ఇంకో దానికోసం పోరాడదు. సో ఎవరు మిగిలితే వాళ్ళతో కొట్లాడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు మేమున్నామని కొట్టుకుంటున్నట్టున్నారు. ఇద్దరిట్లో ఒకరు మిగులుతారు ఇంకా 3 సంవత్సరాల తర్వాత. ఆ మిగిలిన వాళ్ళతో మేము కొట్లాడితే అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఇద్దరిట్లో ఒకడు పోతాడు, ఒకడు మిగులుతాడు. ఆ మిగిలినంతడు కొట్లాడుకుంటే అల్కగా అవుతుంది. వాళ్ళిద్దరు అనుకొని వీడు కూడా వీక్ అవుతాడు కదా, గెలిచినోడు కూడా. అప్పుడు గెలవడం ఈజీ అవుతుంది అనేది మా ఉద్దేశం. సో ఫైనల్లీ జమిలీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సో రావాలని అయితే కోరుకుంటాను, వస్తుందని ఆశిస్తాను. సో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసినారు. అది సాధ్యమైనంత తొందరగా నివేదిక ఇచ్చిన తర్వాత వి హోప్ ఫర్ ద బెస్ట్. జమిలీ రావాలనే కోరుకుందాం. అండ్ ఇంకొక చిన్న డౌట్, హరీష్ రావు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అంటే రీసెంట్గా మీ పాప హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి కూడా ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంటే ఏంటి దీనికి సంబంధించి? సో హరీష్ రావు గారు ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. హాస్పిటల్ ఓపెన్ అయింది ఇప్పుడు కాదు, నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఓపెన్ అయింది. ఆ రోజు నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో వారు వచ్చినారు. దాన్ని కూడా కొంతమంది భూతద్దంలో పెట్టి చూపిస్తారు. బంధాలు అనుబంధాలు ఏముండవు రాజకీయాల లోపల. కలిసినప్పుడు నమస్కారం పెట్టడం నా సంస్కారం. సంస్కారం ఉంటే ఎదురుగున్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. అంతేగాని ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పిలిచినాం. వస్తారు, రారు, వదిలేస్తాం. అంతకంటే ఎక్కువ ఏముంటుంది యోగిత గారు? దాంట్లో సంబంధం ఏముంటుంది, బాంధవ్యం ఏముంటుంది? ప్రపంచం అంతా తెలుసు. రఘునందన్ రావు ఎదిగితే నాకు నష్టమని హరీష్ రావు గారు అనుకుంటారు. హరీష్ రావు గారి పని హరీష్ రావు గారు చేసుకోవాలని, నా పని నేను చేసుకోవాలని నేను అనుకుంటాను. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హరీష్ అండ్ రఘునందన్ రావు. సో ఫైనల్లీ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ పోరాటం ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా, లేదంటే ఏమైనా ప్రత్యేకించి టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా మీరు? సో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం లోపల విఫలమైందనే విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం అనేది మా ముందున్నటువంటి మొదటి కర్తవ్యం. తర్వాత ఎప్పటికప్పుడు సమస్యల పట్ల ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ పోరాటం చేయడం అనేది రెండవది. ఇట్లా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు, పేదలకి కష్టాలు కలిగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు దాకా మా పోరాటం కొనసాగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో కమింగ్ టు పర్సనల్, మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? అంటే మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు పర్సనల్గా? సో రాజకీయ జీవితం అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగదు తల్లి. అనేక ఎత్తుపల్లాలు, అనేక అవస్థలు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి వెన్నుపోట్లు, ఇట్లా అనేక సమస్యలను ఎదుర్కొంటూ వస్తాను తల్లి. నేను ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు కాబట్టి అంత సెల్ఫ్ మేడ్, సొంతంగా స్వయం కృషితోటి నా అంతలోనే కష్టపడి జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నినదిస్తూ జనంలోకి వచ్చి అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో ఇప్పటిదాకా ఎదుగుతూ వచ్చినట్టు. అండ్ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలా అధిగమించారు? సో యూ షుడ్ హ్యావ్ ద పేషెన్సీ అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ సిస్టమేటిక్ ప్లానింగ్ వైల్ హ్యాండ్లింగ్ విత్ సర్టన్ ఇష్యూస్. ఒకటి, మీకు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యోగిత గారు. ఎంత కష్టం వచ్చినా నేను మాత్రమే గెలవాలని కొట్లాడాలి తప్ప నువ్వు ఎక్కడన్నా నేను ఓడిపోతానేమో అని భయపడితే ఇంకా గెలవలేవు నువ్వు యుద్ధాన్ని.
యుద్ధం నాది, నేను గెలవాలి, నేనే గెలుస్తాను అని అనుకుంటే మీరు గెలుస్తారు, ఏ పనైనా సాధించగలుగుతారు. అదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతుంటారు. అనేక కష్టాలు, అనేక ఒడిదుడుకులు, బట్ ఓన్లీ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు, ఎన్నో చూసారు లైఫ్లో. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు నేనే ఇన్స్పిరేషన్. 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ దేశ సర్వోన్నతమైనటువంటి ప్రదేశం టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అన్న పార్లమెంట్ దాకా ఎదిగినాను. నాకంటే గొప్పగా పోరాడే స్ఫూర్తి ఎవరికి ఉంది? ఇంకా పోరాడేది ఎవరు? నాకు నేనే తోపు అనుకుంటున్నాను. గ్రేట్. ఒక చిన్న పల్లెటూరులో 500 జనాభా కలిగిన ఒక చిన్న పల్లెటూరులో పుట్టి 2వ తరగతి కంటే ఎక్కువ స్కూల్ లేనటువంటి చిన్న పల్లెటూరు నుంచి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ భారత పార్లమెంట్ దాకా ప్రజల మన్ననలు పొంది వాళ్ళ ఆశీస్సులతో ఎదగగలిగినామంటే నాకంటే తోపు ఎవరు ఉంటారు? సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారి లాగా తండ్రి వారసత్వము, లేకపోతే రాహుల్ గాంధీ గారి లాగా 5 తరాల వారసత్వం నాకు లేదు. నా అంతా నేనే కష్టపడ్డా, ఎదిగిన, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, రఘునందన్ రావు ఇస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అనుకున్నారు, రఘునందన్ రావు ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు. కాబట్టి గరీబ్ వాళ్ళంతా నా దిక్కు నిలబడ్డారు, పైసలు ఉన్న వాళ్ళందరూ నన్ను ఓడగొట్టాలనుకున్నారు, ప్రజలు గెలిచిరు, పైసలు ఓడిపోయింది. సో ఇప్పుడు రాజకీయాలు, గతంలో రాజకీయాలు, ఇప్పుడు బేరీజ్ వేస్తే డబ్బు రాజకీయం నడుస్తుందా, లేదంటే ప్రజల పక్షాన పోరాడే రాజకీయం నడుస్తుందా, ఏం చెప్తారు? సో అన్ని చోట్ల డబ్బే గెలుస్తుంది అనుకుంటే రఘునందన్ రావు గెలవద్దు. రఘునందన్ రావు మీద పోటీ చేసిన ఒక పార్టీ 250 కోట్లు ఖర్చు పెట్టింది, అయినా రఘునందన్ రావే గెలిచింది. సో కాబట్టి అన్ని చోట్ల డబ్బు గెలదు, మన మంచితనం కూడా మనల్ని కాపాడు. అండ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ మేరకు లాభపడ్డారు, లేదంటే నష్టపోయానంటారా? సో శారీరకంగా నష్టపోతాం, బీపీలు, షుగర్లు వస్తాయి, కుటుంబాలు సరిగా ఉండవు, డిస్టర్బెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండము, ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయలేము, వ్యక్తిగత జీవితాన్ని నష్టపోతాం, జనం కోసమే బతుకుతూ ఉంటాం, కాబట్టి రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి. సో దానివల్ల మనం ఒక పెద్ద లక్ష్యం అనుకున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి, కాబట్టి వాటి అన్నింటిని భరిస్తూ ముందుకు పోతాం. సో మరి మీ రొటీన్ ఏంటి, డైలీ రొటీన్? జనం తప్ప ఇంకొకటి ఏం లేదు. రఘునందన్ రావు బలం జనం, రఘునందన్ రావు బలహీనత కూడా జనం. మీరు చూసినారు కదా పొద్దున వచ్చినప్పటి నుంచి ఎట్లున్నారో జనం. ఆ జనం కోసమే పుట్టినాం అనుకోవాలి, ఆ జనం కోసమే పనిచేస్తున్నాం అనుకోవాలి, ఆ జనం కోసమే చనిపోవాలి, అంతకుమించి ప్రత్యేకంగా వేరే ఏంటి. రఘునందన్ రావు గారి స్ట్రెస్ బస్టర్ ఏంటి? పనిచేయడమే స్ట్రెస్ బస్టర్, నథింగ్ మోర్ దెన్. ఒంటరితనం ఉంటే నాకు ఇదైపోతుంది, అలా నేను దిగాలు పడిపోతాను, అయ్యో ఎట్లా అనుకుంటాను. 10 మందిలో ఉంటే ఏ యుద్ధాన్నైనా గెలుస్తా అనేటువంటి విశ్వాసం ఉంటుంది. వాళ్ళే నా బలం, వాళ్ళే నా బలహీనత. సో మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉందా? ఎంటర్టైన్మెంట్ అంటూ ఉందా? ఇదే కదా ఎంటర్టైన్మెంట్, జనంతో ఎంటర్టైన్మెంట్. జనం కష్టాలు లేని వాటిని సమస్యను పరిష్కరిస్తే ఆ తండ్రి కళ్ళకెలో, ఆ తల్లి కళ్ళకెలో వచ్చేటువంటి ఆనంద బాష్పాలే యువర్ స్ట్రెస్ బస్టర్ అండ్ యువర్ ఎంటర్టైన్మెంట్, నథింగ్ మోర్ దెన్. సో మీకు నచ్చిన 3 సీఎంలు ఎవరు సార్? సో ముందు మరి లిస్ట్ ఇవ్వాలి, మీరు నాకు సీఎంలో లిస్ట్ ఇచ్చి ఏ సీఎం నచ్చుతాడని అడగాలి. మొత్తం ఓవరాల్ గా మీ రాజకీయ జీవితంలో చూసిన 3 సీఎంలు నచ్చిన వాళ్ళని చెప్పాలి. సో అందుకని ముందు పేర్లు రాసుకోవాలి ఇప్పుడు నేను. లేదా ఈ 3 సీఎంలలో ఎవరు బెస్ట్ ఏంటి అనేది చెప్పాలి. వైఎస్ గారు, కేసీఆర్, రేవంత్ రెడ్డి. సో నరేంద్ర మోడీ గారు సీఎంగా చాలా గొప్పగా పనిచేసినారు, అందుకనే సీఎం నుంచి వారు పీఎంగా ఎదిగినారు. 3 సార్లు సీఎంగా చేసినా, 3 సార్లు పీఎంగా చేసినా అది ఆయనకే సాధ్యమైంది. జీవితంలో ఓటేమంటూ ఎదగకుండా ఎట్లా ప్రజల కోసం పనిచేయాలనేది వారిని చూసి నేర్చుకోవాలి. సో మీరు అడిగిన 3 పేర్లలో 3 రకాలుగా భిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి నమ్మిన వాళ్ళకి పనిచేస్తాడని ఒక పేరుంది. కేసీఆర్ గారు జనాన్ని మర్చిపోయాడు, జనాన్ని కలవలేదని ఒక మచ్చబడింది వారి మీద. రేవంత్ రెడ్డి తొందరపడుతున్నాడు, ఇంకా ప్రతిపక్ష నాయకులాగానే మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం. సో ఇట్ టేక్స్ టైం. రాజశేఖర రెడ్డి గారు జీవితంలో 40 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆడికి వచ్చినాడు. సో హీ హ్యాస్ సర్టన్ మ్యాచ్యూరిటీ లెవెల్స్. సో ఆయన ఆలోచన విధానం ప్రతి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు, తర్వాత అందరం కలిసి పనిచేయాలనే ఒక ఆలోచన ఆయన నుంచి నేర్చుకోవాలి. కేసీఆర్ గారు ఆయన ఎక్కడే తెలంగాణ కావాలనేటువంటి పరిణామ క్రమంలో మానవ సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసినాడు, మనుషుల్గా చూడలేకపోయినాడు. అదర్వైజ్ కేసీఆర్ ఈజ్ ఆల్సో కొంత తెలంగాణ కోసం కష్టపడినటువంటి వ్యక్తి కాబట్టి వారిని గుర్తించాల్సిందే, గౌరవించాల్సిందే. సో మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీకు చాలా మంచి వాగ్దాటి ఉంది అండ్ యూత్లో చాలా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది, కాబట్టి యూత్ని ఉద్దేశించి అంటే మీలాంటి వాళ్ళు చెప్తే చాలా ఇన్స్పిరేషనల్గా తొందరగా వెళ్తాయి, కాబట్టి మీరు చెప్పేటువంటి ఇన్స్పిరేషనల్ వర్డ్ ఏంటి? సో రాజకీయాల్ని దూరం నుంచి చూసి రాజకీయ నాయకుల్ని ద్వేషించకండి. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొఫెషన్. ఇంతకంటే మంచి ప్రొఫెషన్ నీకు ఈ ప్రపంచంలో ఏది దొరకదు. ఎందుకంటే ఈ దేశం మారాలన్నా, ఈ దేశంలో ప్రజలు బాగుండాలన్నా మీరు చేసే ప్రతి పని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మీ జీవితం అనుక్షణం ముడిపడి ఉన్నది రాజకీయాలతో. కాబట్టి రాజకీయాలు అంటే చెడ్డవి, రాజకీయ నాయకులు అంటే దుర్మార్గులు అనే అభిప్రాయంలో నుంచి బయటకు వచ్చి ట్రై టు ఎంజాయ్ ద పాలిటిక్స్, ప్లీజ్ కమ్ టు ద పాలిటిక్స్. హాలిడేగా ఓటేసే రోజుని పరిగణించకుండా దయచేసి ఓటేయండి, మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు కూడా యువత కూడా ఈ దేశ బలం యువతనే, 165% ఈ దేశం బలం యువత, కాబట్టి మీరు అందరూ కూడా రాజకీయాల్లోకి రండి.
దీన్ని ఇంకా మరింత నోబెల్ ప్రొఫెషన్గా మార్చేందుకు సహకరించారు. సో ఇది రఘునందన్ గారితో మనం మాట్లాడాం కదా ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.